ఏపీలో అధికార విపక్షాలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. బీసీలకు ద్రోహం చేసింది మీరంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నెల 9న బీసీ గర్జన సభకు వైసీపీ ప్లాన్ చేసింది. మరోవైపు బీసీ రక్షణ చట్టం తెచ్చే ప్రక్రియకు కూటమి సర్కార్ స్పీడప్ పెంచేసింది. వైసీపీ హయాంలో బీసీలను చంపారని, ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు మంత్రులు. ఏపీ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు విపక్ష పార్టీ బలహీన వర్గాల సమస్యలపై దృష్టి సారించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు వైసీపీ నేతలు. ఈ నెల 9న విజయవాడలో బీసీ గర్జన సభకు పిలుపునిచ్చారు వైసీపీ బీసీ నేతలు. బీసీలకు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదన్నారు. బీసీలను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని, జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. విజయవాడ సాక్షిగా కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని వివరిస్తామన్నారు మాజీ మంత్రులు జోగి రమేష్, విడుదల రజని, బొత్స సత్యనారాయణ. బ్యాక్వర్డ్ క్లాస్ ప్రతినిధులుగా వారికి ఇచ్చిన హామీని నిలబెట్టకపోతే ప్రశ్నించవలసినటువంటి పూచి మా మీద ఉంది. తప్పకుండా ప్రశ్నిస్తాం. 52% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతే స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు ప్రపోర్షనేట్ గా రిజర్వేషన్ ఎలా కల్పిస్తారో చెప్పండి. ఆ రోజు మోసం చేయడానికి మీరు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ అడుగుతున్నారు. లోకల్ బాడీస్లో జరిగేటువంటి ఎన్నికల్లో దానిపై కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా బీసీలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీ రక్షణ చట్టం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. బీసీ రక్షణ ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతోంది. ఈ అంశంపై భేటీ అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బీసీ రక్షణ చట్టంపై చర్చించింది. కులాలో వృత్తుల పేరుతో దూషించకుండా చట్టం తీసుకొస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీ రక్షణ చట్టం ఉంటుందన్నారు మంత్రి సవిత. మరి బీసీలు పడుతున్న కష్టాలు, బీసీలపైన జరుగుతున్న దాడులు, హత్యలు కావచ్చు, బీసీల ఆస్తులపై ఏ విధంగా అక్రమంగా లాక్కోవడం, ఇవన్నీ తెలిసి నిపుణులతో మాట్లాడి ఆ రోజు మేము భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్నాం. ఈరోజు రక్షణ చట్టం గురించి కూడా మరి ముసాయిదా బిల్లు కూడా తయారైంది. ఆ ముసాయిదా బిల్లులు గతంలో కూడా మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూర్చొని డిస్కస్ కొన్ని చర్చలు జరిగాయి. ఏ విధంగా జరగాలి, ఏంటి, ఏ విధంగా ఏ సెక్షన్లో పెట్టాలని వాళ్ళ సూచనల మేరకు మరి లా డిపార్ట్మెంటు, మరి హోమ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఏజీ గారి సలహా కూడా తీసుకొని మరొకసారి ముసాయిదా బిల్లు ఏర్పాటు చేశాం. ఈ రక్షణ చట్టం ఏ విధంగా ఉంది, ఈ ముసాయిదా బిల్లు గురించి కూడా చర్చించారు. వారు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఇదే విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోనల్ వైజ్గా కూడా బీసీ సంఘాలతోనూ మరి కొంతమంది పెద్దలతోనూ చర్చించి వారితో సలహా కూడా తీసుకొని, అది జిల్లాల వైజ్గా కూడా సలహా తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మరి అసెంబ్లీకి తీసుకెళ్లి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ కోర్టు. వైసీపీ పాలనలో బీసీలను చంపేశారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. బీసీలు టీడీపీకి అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు వారిని టార్గెట్ చేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. మొన్న 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడు గాని, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతో ఉంటాయి కాబట్టి వారికి ఏమి చేసినా సరే మనకి ఉపయోగం ఉండదని చెప్పి అన్ని విధాల నష్టం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేకమైనటువంటి సబ్ కమిటీ కూడా ఒకటి నియమించారు. ఆ సబ్ కమిటీ చాలాసార్లు సమావేశమయ్యాం. చట్టంలో అనేక విషయాల్ని చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోండటంతో అటు కూటమి, ఇటు వైసీపీ బలహీన వర్గాలపై ఫోకస్ చేశాయంటున్నారు బీసీ సంఘాల నేతలు.